ృహాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహప్రభువు సన్నిధి చేసినటువంటి సింహగిరి ప్రదక్షిణం రేపు ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు జరగబోతోంది. ఈ ప్రదక్షిణం చేసినందువలన ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని సంప్రదాయం చెప్తోంది. అలాగే 3 మార్లు గుడి ప్రదక్షిణం చేసినట్లయితే ఒక గిరి ప్రదక్షిణం చేతితో సమానం అని మనకి ఆచారం. అందుచేత పౌర్ణమి నాడు గుడి ప్రదక్షిణం చేయాలి. పౌర్ణమి నాడు సుమారు ఆరాధనం ఆరంభమైన తర్వాత 3 గంటలకు ప్రాంతంలో గుడి ప్రదక్షిణం ఆరంభించి 3 మార్లు ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది. ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి ఆ భారతీయ సంస్కృతిలో ఉంది. మాతాపితరులకు ప్రదక్షిణం చేస్తాం, గోవుకు ప్రదక్షిణం చేస్తాం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం, ఆలయ ప్రదక్షిణం చేస్తాం. ఈ సంప్రదాయాన్ని అనుసరించి దీనివలన చతుర్విధ పురుషార్థాలు, ఐహిక ఆముష్మికాలు, ఆత్మీయమైనటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని మనకి ఒక విశ్వాసం. అందుచేత గిరి ప్రదక్షిణం చేయండి. అశక్తులైనటువంటి వాళ్ళు 3 మార్లు గుడి ప్రదక్షిణం చేయండి. చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి.